ఇంక దేనికి భయం? చూడు, ఒక్క పేజ్లో ఈ ఒక్క పేజ్ పెట్టుకో, రోజు 2 minutes ప్రాక్టీస్ చేయి, రోజు 5 minutes ప్రాక్టీస్ చేయి, ఏం అవ్వదని కదా. మీరు చేస్తున్నారు అలాగే, వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. చూసారు ఒకసారి? అసలు స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో తెలుసా మీకు? హార్డ్ వర్కే చేయాలా? టాపర్ అంటే హార్డ్ వర్కే చేయాలా? స్మార్ట్ వర్క్ చేసినా కూడా టాపర్ అవుతారు. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను కదా, ఈ స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. టైప్స్ ఆఫ్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్ కానీ, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కానీ, డికంపోజిషన్, రిడాక్స్ రియాక్షన్, ఇవన్నీ చూడు. ఫస్ట్ టైం మనకు వస్తాయి కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇది చూడు, ఈ బుక్ బర్నింగ్ డిజైర్, ఈ చాప్టర్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. తర్వాత రాయి, ఈ టైంలో ఇంత కంప్లీట్ చేస్తుంది, ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. నేను స్టార్టింగ్ స్లో ఉంటాను, తర్వాత స్పీడ్ అవ్వలేవా స్పీడ్ అవ్వలేవా నువ్వు? ఈ 5 రూల్స్ ఏ టాపర్ అయినా ఫాలో అయ్యారు, ఖచ్చితంగా ఫాలో అయ్యి నీకు వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ ఆల్. హలో మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? సార్ మీ తమిళ చేసాం సార్, టాప్ 5 రూల్స్ సార్, ఈ 5 రూల్స్ వాళ్ళు చేసేసారు సార్, మనమైతే 600 కొడుతున్నాం సార్, 600 కొడుతున్నాం సార్. టాపర్ వాళ్ళంటే మామూలు విషయం కాదు. వాళ్ళు చేసేది తెలుసా? వాళ్ళు ఎంత కృషి చేస్తారో తెలుసా? వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసా మీకు? ఒకసారి కంపారిజన్ చేసుకోండి. మీరు చేస్తున్నారు అలాగే, వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. చూసారు ఒకసారి కనుక్కున్నారా? వాళ్ళని అడిగారా మిమ్మల్ని? అసలు తెలుసుకున్నారా మీరు? వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా అంటే చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. అసలు స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో తెలుసా మీకు? హార్డ్ వర్కే చేయాలా? టాపర్ అంటే హార్డ్ వర్కే చేయాలా? స్మార్ట్ వర్క్ చేసినా కూడా టాపర్ అవుతారు. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను కదా, ఈ స్మార్ట్ వర్క్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు అందరికీ. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. చూడండి, టాపర్స్ 5 రూల్స్. ఈ 5 రూల్స్ వల్ల టాపర్ అవుతున్నాడు వాడు. జేఈ మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఏపీఎస్ఎస్ అయినా, ఇంకే ఎగ్జామ్ అయినా, ఈ 5 రూల్స్ వల్లే అవుతున్నాడు వాడు, ఖచ్చితంగా టాపర్ అవుతున్నాడు. చూడండి, ప్రతిసారి మనకు తెలుసు ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని. చూడండి, ఫస్ట్గా మనం ఏంటంటే బర్నింగ్ డిజైర్, ఒక డిజైర్ ఏది ఉండాలి మనకి. ఈసారి ఇది చేస్తున్నాం అంతే, ఖచ్చితంగా కొడుతున్నాం అంతే, ఈ డిజైర్ ఉండాలి మనకి. డే బై డే అది తగ్గిపోకూడదు, ఇంకా పెరగాలి, ఇంకా ఇంట్రెస్ట్ రావాలి మనకి. ఎలాగైనా కొట్టాలి, ఎలాగైనా 600 మెయిన్లో ఉంచుకో. 600 ఈసారి కొడుతున్నాం అంతే, కొట్టి చూపిస్తున్నాం అంతే. మన పేరెంట్స్ మన దగ్గర నుంచి తీసుకునేది ఏంది? మన మార్క్స్. ఎంతెంతో డబ్బులు కడుతున్నారు. మీ ఆన్లైన్కి కడుతున్నారు, మీ ఆఫ్లైన్కి కడుతున్నారు. వాళ్ళు మీ దగ్గర నుంచి ఆశించేది ఏంది? మీ మార్క్స్ చెప్పుకుంటారు బయటకు వెళ్ళి. మీ మార్క్స్ చెప్పుకుంటారు, మా అబ్బాయికి ఎంత, మా అమ్మాయికి ఎంత అని చెప్పి. ఇంతగా చెప్పుకునేది, ఇంకేం చెప్పుకుంటారా? మీ మార్క్సే వాళ్ళకి రిజల్ట్, మీ మార్క్సే వాళ్ళకి ఇవ్వగలరు మీరు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ మార్క్స్ ఇది చాలు, మన హార్డ్ వర్క్కి మనకు దొరికిందని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళందరికీ. దే విల్ సాటిస్ఫై బై దేర్ హార్డ్ వర్క్ బికాస్ యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెరీ వెల్, యు ఆర్ షోయింగ్ యువర్ రిజల్ట్. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి, బర్నింగ్ డిజైర్ పెట్టుకో. సార్ ఇది చేస్తున్నాం అంతే, బర్నింగ్ డిజైర్ ఏంటి? ఖచ్చితంగా కొడుతున్నాం అంతే. ఆ కుంభస్థలాన్ని కొడుతున్నాం. ఆ కుంభస్థలం ఏంటి? 600 కొట్టి చూపిస్తున్నాం అంతే. ఏం కొట్టలేవా ఏంది? కొడతావు, ఖచ్చితంగా కొడతాం. ఆ డిజైర్ పెట్టుకో. ఫస్ట్ బర్నింగ్ డిజైర్ ఖచ్చితంగా. ఈసారి బుక్తి రాసుకో. దిస్ ఇస్ ఐఎమ్ నీ పేరు రాసుకో, పక్కన రాయి. ఎస్ఎస్సి 600 కొడుతున్నాం అంతే. ఈసారి 2026 ఏపీఏ కానీ టీఎస్ కానీ ఎస్ఎస్సి 600 కొడుతున్నాం అంతే. నేను ఎప్పుడు కూడా 599 కూడా చెప్పాను. దట్ ఈస్ 599 అనేది అదొక ఊహలో ఉంటారు మీరు. 599 అంటే ఆ 599 రావు, 600 పెట్టుకో. దాని దగ్గర వెళ్తాం నువ్వు. పెట్టుకో, ఇలాగా ఖచ్చితంగా పెట్టుకో. చూడండి, మనం వెళ్తుంటాం, చాలా అడ్డంకి దారిలో వస్తుంటాయి, దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఇవాళ నుంచి స్టార్ట్ చేయి, ఖచ్చితంగా బండి డిజైర్ పెట్టుకో. ఖచ్చితంగా కొడుతున్నాం అంతే. ఏ సబ్జెక్ట్ అర్థం కాలేదు నీకు? తెలుగు అర్థం కాలేదు, హిందీ, ప్రతిదీ మనం చెప్తున్నాం కదా, చూసి నేర్చుకో. నెక్స్ట్ చూడు, టు డూ లిస్ట్. ప్రతిరోజు రాయ్, ఇది నేను చేస్తున్నా అంతే. స్టార్టింగ్ 10 minutes ఇది నేను చేసే పనుకుంటా, ఇది నేను చేసే అన్నం తింటా, ఇది నేను చేసే ఇంటికి వెళ్తా, ఇది నేను చేసే ఇంకేమైనా చేస్తా. ప్రతి సబ్జెక్ట్ ఇది నేను నేర్చుకుంటున్నా, ఈ క్వశ్చన్ నేర్చుకుంటున్నా, ఈ ఆన్సర్ నేను నేర్చుకుంటున్నా, ఈ ఫార్ములా నేను నేర్చుకుంటున్నా. ప్రతిదీ నువ్వు నేర్చుకొని వెళ్ళాలి. దిస్ ఇస్ టు డూ లిస్ట్. తీసుకో, ఒక స్టాప్ వర్క్ తీసుకో. ఇలాంటిది ఒక మెయింటైన్ చేయి. టైం పెట్టుకో. ఇంత మినిట్స్, ఈ మినిట్స్లో ఎప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. నేను ఇలాగే ప్రిపేర్ అయ్యా, ఎంత దూరం వచ్చాను నేను ఇలాగే ప్రిపేర్ అయ్యా. టైం 60 minutes పెట్టుకో, 75 minutes పెట్టుకో. ఇంకెవరికి కదిలికూడదు. 15 minutes డివైడ్ చేయి. చూడు, తర్వాత కాన్సెప్ట్ క్లియర్ అయ్యి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? కాన్సెప్ట్ క్లియర్ చేసుకో. ఫస్ట్ అక్కడ ఇంకేం చేసుకుని కాన్సెప్ట్ క్లియర్ చేసుకుని తర్వాత షార్ట్ నోట్స్ చేసుకో. షార్ట్ నోట్స్ అంటే ఇంత పెద్ద నోట్స్ చేయకూడదు. మీకు నేను చూడు, ఇక్కడ 16 marks నీకు వచ్చి చూపిస్తా. 16 marks. చూడు ఇక్కడ, చూడు, టైప్స్ ఆఫ్ రియాక్షన్, కాంబినేషన్ రియాక్షన్ కానీ, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కానీ, డికంపోజిషన్, రిడాక్స్ రియాక్షన్, ఇవన్నీ చూడు. ఫస్ట్ టైం మనకు వస్తాయి కాంబినేషన్, డికంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ చూడు ఎంతలో రాశాను నేను. చూడు
ఇలా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయి ఫస్ట్ నువ్వు. ఈ షార్ట్ నోట్స్ అంతా నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా. మీరు నన్ను ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఇస్తాను నేను. నా పేరు సెర్చ్ చేయి, ఎక్కడ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా నేను కనబడతాను. సెర్చ్ చేయి, చూడు ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇదే కదా 8 మార్క్స్ మనకు వచ్చేది. తర్వాత చూడు చూడు కరోషన్, ర్యాన్సిటీ, ఆక్సిడేషన్, రిడక్షన్, మళ్ళీ ఇంకా 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. ఏపీ వాళ్ళకి 8 మార్క్స్, ఇది 6 మార్క్స్ టీఎస్ పీపుల్కి. చూడండి ఇక్కడే మనకి వచ్చేసాయి. మనకి లాంగ్ ఆన్సర్స్ అంటే వచ్చినాయి. లాంగ్ ఆన్సర్ కాకపోయినా ఒక లాంగ్ ఆన్సర్, 2 షార్ట్స్ ఆన్సర్స్ అని వచ్చేసాయి మనకి. ఇంక దేనికి భయం? చూడు ఒక్క పేజ్లో, ఈ ఒక్క పేజ్ పెట్టుకో, రోజు 2 minutes ప్రాక్టీస్ చేయి, రోజు 5 minutes ప్రాక్టీస్ చేయి, ఏం అవ్వదా నీతో? టు డూ లిస్ట్ అంటే ఫస్ట్ 75 minutes నువ్వు డివైడ్ చేసుకున్నావు అంటే 15 minutes నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకో. నెక్స్ట్ డే ఒక 5 minutes ఆ షార్ట్ నోట్స్ మళ్ళీ రివైజ్ చేయి, ప్రతిరోజు రివైజ్ చేయి. టు డూ లిస్ట్ అంటే ఇదే. ఖచ్చితంగా ఈ రోజు కొడుతున్నాం, మన కుంభస్థలాన్ని పగలు కొడుతున్నాం అంతే. మన కుంభస్థలం ఏంది? 600 of 600 ఖచ్చితంగా కొడుతున్నాం అంతే. ఇవాళ రాయ్, బుక్ బండింగ్ డిజైర్ ఈ చాప్టర్ ఇవాళ కంప్లీట్ చేస్తున్నా. తర్వాత ఈ టైంలో ఇంత కంప్లీట్ చేస్తున్నా, ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది, నేను చేశాను కాబట్టి. తర్వాత చూడు కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ అక్యూరసీ అండ్ స్పీడ్. స్టార్టింగ్లో స్లో ఉంటావేమో, తర్వాత స్పీడ్ స్పీడ్ అవ్వలేవా నువ్వు? ఖచ్చితంగా స్పీడ్ అవుతావు. క్వశ్చన్స్ చేయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయి, చేస్తూ వెళ్ళు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా. ఫిజిక్స్లో అందరి ప్రాబ్లం ఏంది? నాకు క్యాలిక్యులేషన్స్. మరి మ్యాథ్స్ చేయి, ఇవాళ ఒక 5 problems చేయి, ఇంపార్టెంట్గా చేయి. ఫస్ట్ అది క్లియర్ చేసుకో, తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయి, పక్కనే ప్రిపేర్ చేయి. తర్వాత చూడు స్పీడ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఖచ్చితంగా నీకు మ్యాథ్స్లో 100 out of 100 వస్తాయి. టీఎస్ పీపుల్ 80 out of 80 వస్తాయి, 20 అలాగే ఇంటర్నల్ కాబట్టి. ఏ పీపుల్ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ చూడు మేక్ మిస్టేక్స్ కాపీ. ఈరోజు ఎగ్జామ్ రాసావా, దీనిలో మిస్టేక్ అయింది, అది రౌండప్ చేయి, బుక్ ఓపెన్ చేయి, రౌండప్ చేయి, డిఫరెన్స్ కేస్తే రౌండప్ చేయి, అదే రాసుకో. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయి, ఖచ్చితంగా కొడతావు. ఈ 5 rules నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వు, ఖచ్చితంగా నీకు మంచి మార్క్స్ వస్తాయి. ఈ 5 rules చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వస్తాయి మార్క్స్ నీకు. ఏం రావాయింది? 100 కాదు, 1000% చెప్తున్నాను, 1,00,000% చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తాయి. ఈ 5 rules ఏ టాపర్ అయినా ఫాలో అయ్యేది, ఖచ్చితంగా ఫాలో అవ్వు, నీకు వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ ఆల్. ఓకేనా? ఖచ్చితంగా ఈరోజు బుక్ ఓపెన్ చేయి, నేను ఇది రాస్తున్నా, ఇది నేను చేస్తున్నాను, చేయి. ఓకే, చేయి, ఖచ్చితంగా వస్తాయి మనకి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఖచ్చితంగా చూడండి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏ సబ్జెక్ట్ కానీ మీకు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ఉంటాం. ఓకే, అండ్ మీకు చెప్పేది ఒకటే, నేను 600 out of 600 ఈసారి కొడుతున్నాం అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.